మేడం, మీరు జైలు జీవితం మీకు అనేక పాఠాలు నేర్పుంటుంది. ఆ పాఠాల నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించారా? నేను ఎక్కడ విభేదించినా అండి? మీరు ఫ్యాక్ట్స్ మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నేను సస్పెండ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి ఇచ్చారు మీరు అని అంటున్నారు. నేనేం చేయలేదు. ఏం మెటీరియల్ ఇచ్చా అనుకుంటున్నా? అంటే మీరు సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. పార్టీ విధానాన్ని కాకుండా మీరు సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారని వాళ్ళు సస్పెండ్ చేశారు. లేదండి, నేను మొత్తం బీఆర్ఎస్ కండువా వేసుకొని దాదాపు 47 నియోజకవర్గాలు తిరిగి ప్రతి చోట క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశా. ఓటమితో నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అనేక సమస్యలు బీఆర్ఎస్ కండువా వేసుకొని వెళ్ళి నేను సాల్వ్ చేశాను. 47 కాన్స్టిట్యున్సీస్ తిరిగిన నేను. ఎందుకు సస్పెండ్ చేసిరో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు. మరి ఇప్పుడు నాకన్నా భయంకరంగా పార్టీని తిట్టినటువంటి రవీందర్ రావు గారేమో పార్టీలోనే ఉన్నాడు. ఆయన్నే నా సస్పెన్షన్ కాయదానికి చైర్మన్ అంట. ఆయన సార్ను విమర్శించింది డైరెక్ట్గా చూపిస్తాను. నేనేనాడు విమర్శించలేదు. కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తున్నాను. నేను అక్కడక్కడ డెఫినెట్గా లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నా, రేపు నాడు కూడా ఎత్తి చూపిస్తా. కానీ అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేసిరని ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీకే క్లారిటీ లేదు. వాళ్ళకు ఉంటే తప్పకుండా.